హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది నేను సండే రోజు అప్లోడ్ చేసిన వీడియో అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అలాగే ఆదివారం రోజు నేను వాష్ చేయడానికి ముందుగా తీసినటువంటి బెడ్షీట్ మీకు చూపిస్తున్నాను. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి పాతదండి, దాది అక్కడక్కడ చిరిగిపోయింది. నాకు అది పడేయడము, ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలని ఇంత చిరిగింది ఇవ్వడం ఇష్టం లేక ఈ విధంగా మొత్తం అన్ని ఫోల్డింగ్స్ వేసి ఎటుపక్క చూసినా మనకు చిరగకుండా నీట్గా కనిపించేలాగా కుట్టేసుకున్నాను అనమాట. సో బాబుకైనా బెడ్ మీదైనా హెల్ప్ అవుతుందనేసి ఇలా చేశాను. అండ్ ఇది వచ్చేసి మా సండే రోజు లంచ్ రొటీన్. క్యాబేజీ పప్పు చేశాను. అసలు ఎంత బాగుందంటే మీకు రెసిపీ షేర్ చేస్తాను, ఎగ్జాక్ట్ చేయండి. అసలు టేస్ట్ ఎలా ఉందని తప్పకుండా నా కామెంట్స్లో తర్వాత షేర్ చేయండి. సో ముందైతే నేను రైస్ కడిగేసి రైస్ కుక్కర్ పెట్టేశాను. అలాగే పప్పు కూడా కడిగేసి ఉంచాను. పప్పు కానీ బియ్యం కానీ మనము బాగా నానిన తర్వాత వండుకుంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, త్వరగా ఉడికి మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను క్యాబేజీ కట్ చేస్తుంటే మా అబ్బాయి చక్కగా తీసేసుకొని కొంచెం కొంచెం కొరుకుని తినేస్తూ ఉంటాడనమాట. పచ్చి కూరగాయలు అలాగ తినేస్తుంటాడు, ఆలుగడ్డ కానీ క్యాబేజీ కానీ ఏదైనా కూడా. సో గట్టిగా మూతి దగ్గర ఉన్న పార్ట్ ఒకటి తీసేసి మిగిలినవన్నీ కట్ చేసుకున్నానండి. చిన్న ముక్క అయితే చాలు, మనం పప్పు చేసుకోవడానికి బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో నేను ఆల్రెడీ కడిగి నీళ్లు పోసి ఉంచడం వల్ల అవి నానిపోయి పప్పు అనేది నీళ్లు పీల్ చేసుకుని ఇంకొంచెం మనం పోసుకోవాలండి. తర్వాత మనకి క్యాబేజీ టేస్ట్గా ఉండడానికి నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్స్ నేను చెప్పినట్టుగా వండండి. మీరు పప్పు చేసి తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ కూడా వేస్తాను. ఉల్లిపాయ ఇక్కడ 3 వంతులు నేను క్యాబేజీలో వేసేస్తాను. అలాగే అంటే అదే పప్పులో ఒక వంతు మాత్రం తాలింపు కోసం పక్కన పెట్టుకుంటాను. సో అందుకని ఆల్మోస్ట్ నేను ఇక్కడ కట్ చేసిందంతా ఇందులో వేసేసి చిన్న ముక్క పక్కన ఉంచుకుంది మాత్రం తాలింపు కోసం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బాబుకి చదివిస్తున్నాను అనమాట. స్టోరీ రీడింగ్ చేయమని చెప్పాను. తనకు వచ్చిన డౌట్ అనేది క్లియర్ చేస్తున్నానండి. He has loved by the all because he was loved by all because he cared for the కూర్చో. చూసారు కదా, నేను కెమెరా పెట్టేసి తనని షూట్ చేస్తున్నాను అని అర్థమయ్యేసరికి కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట. సో అంత షైగా ఫీల్ అవుతూ ఉంటాడు తను. అంటే నేను కూడా అలవాటు చేయలేదు కదండి, సో అందుకని కంఫర్ట్ ఉండడు. ఇంకా తర్వాత నేను ఇందులో కాస్తంత పసుపు, కారము, అలాగే చింతపండు కడిగి కొంచెం నేను ఎంత వేసానో అంత మీరు వేసుకుంటే, నేను ఒక చిన్న గ్లాస్ పప్పేనండి తీసుకుంది. మరి ఎక్కువ వేసినా కూడా సమానంగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఎక్కువ క్యాబేజీ ఉన్నా అంత టేస్ట్ ఉండదు, ఎక్కువ పప్పుని తక్కువ క్యాబేజీ ఉన్నా అంత టేస్ట్ ఉండదు. సో ఒక గ్లాస్ పప్పుకు ఒక చిన్న ముక్క మీరు చూసిన అన్ని ముక్కలు చిన్న కట్ చేసి వేసుకొని ఒక 2-3 టమాటా వేసుకొని పసుపు, కారం, చింతపండు పెట్టేసి మనము కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి ఇక ఆవిరి పట్టింది అన్నాక కొద్దిగా తగ్గించుకున్నామంటే ఒక 3-4 విజిల్స్ వచ్చాయంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల నేను తాలింపు వేశాను. మళ్ళీ అప్పడాల కోసం స్పెషల్గా నూనె వేసి మళ్ళీ ఫ్రై చేయకుండా ఎటు తాలింపు పెట్టడానికి నూనె వేశాను కదా, గుర్తొచ్చి నేను మర్చిపోయాను. అసలు మొన్న మీకు చెప్పాను కదా కిచెన్ సర్దినప్పుడు దొరికాయనే. ఈ అప్పడాల డబ్బా కూడా ఒక పక్కన మూలలో కనిపించింది, అది తీసి స్టవ్ పక్కనే ఉంచుకున్నాను అనమాట. సో ఆ తక్కువ నూనెతో ఏదో కష్టపడుతున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేయచ్చు కానీ మళ్ళీ కాలిన నూనె మళ్ళీ రివర్స్లో ఇంకో దాంట్లో ఎక్కడ స్టోర్ చేయాలి, తాలింపుకి ఎక్కువైపోతుందని ఆ కొద్దిగా నూనెతోనే ఏదో కష్టపడుతున్నానులేండి. అంటే ఇలాంటివి కొన్ని మీకు సిల్లీగా అనిపిస్తే కానీ నేను ఇంట్లో ఏంటంటే నాకున్నటువంటి కాన్షియస్ తోటి, అంటే నేను నా మైండ్లో ఎలా ఆలోచిస్తాననే దాన్ని బట్టి చేస్తూ ఉంటాను. బట్ మీరు ఏమీ అనుకోవద్దు. అలాగా మా ఇంట్లో అందరికీ తలా 2 వచ్చేలాగా నేను 6 అప్పడాలు వేయించేసేసి పక్కన పెట్టి ఇంకా మిగిలిన నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేశాను. ఇంకా శనగపప్పు అయితే నాకు అంత నచ్చదులేండి పప్పులోకి తాలింపులోకి, అందుకని నేను వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక నేను తాలింపుకి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, 2-3 వెల్లుల్లి దంచి రెడీగా పెట్టుకున్నాను, కరివేపాకు తెచ్చి రెడీగా పెట్టుకున్నాను, ఎండుమిర్చి కూడా తుంచేసి చిన్న ముక్కలు చేసి అక్కడ ఉంచుకున్నాను. సో తాలింపు ఏంటంటే ఇవన్నీ రెడీ చేసుకోకపోతే ఒక్కొక్కసారి స్టీల్ బాండీ కాబట్టి నేను అటు చూసి ఇటు చూసే లోపల ఇవి తాలింపు దినుసులు మాడిపోతున్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇవి కరెక్ట్గా వేగాయి అనే టైంకి ఇవి యాడ్ చేయకపోతే మొత్తం ముందు ఇంతసేపు మనం ఫ్రై చేసుకున్న దినుసులు కానీ ఉల్లిపాయ కానీ వేస్ట్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పి అన్నీ రెడీగా ఉంచుకున్నాకే స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇక ఈ లోపల మనకి కుక్కర్ కూడా విజిల్స్ వస్తూ ఉంటుంది. ఇది ప్రెషర్ కుక్కర్ నేను ప్రెస్టేజ్ షోరూంలో తీసుకున్నానండి. మామూలుగా ఏదో ఆఫర్ పెట్టారు, ఎక్స్చేంజ్ ఆఫరు. అప్పుడు నా అల్యూమినియం కుక్కర్ ఇచ్చేసేసి హాకిన్స్ది ఇది తెచ్చుకున్నాను. మంచిగా యూజ్ అవుతుంది, ఏదో స్టీల్ వాడుతున్నానని ఆనందం అంతే.
ఇవ్వండి అప్పడాలు కూడా ఇందాక చేసినవి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇట్లాగా దీనికి ఏంటంటే ఇండికేటర్ లోపల ఆవిరినంతసేపు అది పైకి ఉంటుంది, ఆవిరి తగ్గిన తర్వాత కిందకి వెళ్ళిపోతుందండి. సో అలా చూసుకొని మనం మూత ఓపెన్ చేసి పప్పు అనేది చేసుకోవచ్చు, మెదుపుకొని తాలింపు అనేది కలుపుకోవచ్చు. ఇంక ఈ లోపల అది ఎటు కొంచెం వర్క్ అది ఉంది కదా ఆగుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళు, అంటే ఈ ద్రాక్ష వెంటనే కడగకపోతే డ్యామేజ్ అవుతుంది అనేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను, కడిగాను. కానీ అయినా కూడా చూడండి ఎట్లా మరకలు మరకలుగా కనిపిస్తున్నాయి, సరే ఇట్లా కాదులే అని చెప్పేసి వీటిని కాస్త నాప్కిన్ తీసుకొచ్చి ఒక్కొక్కటి తుడిచేసి, కొన్ని ఏంటంటే మనము వెంటనే కట్ చేయకుండా కడుక్కోకుండా ఉన్నప్పుడు మూతి దగ్గర మెత్తబడిపోయి ఉంటాయి, అది కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని ఏంటంటే డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. మనం అంతసేపు నీళ్ళలో నానబెట్టింది కూడా లోపలికి వెళ్ళి ఉంటుంది కదా. సో ఎందుకని చెప్పేసి నీట్గా చేసి ఉంచితే లంచ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆ స్నాక్స్ టైంలో ఏమైనా తినాలి అని, ఎటు పిల్లలు ఉంటే ఒకటి చూసుకుంటూనే ఉండాలి కదా, నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా లేదా అని. ఏది లేదంటే ఇక డబ్బులు ఇవ్వమని అడుగుతారు. సో అది తప్పించుకోవాలంటే వాళ్ళకి తినడానికి ఏదో రెడీగా ఉంచితే మనం డబ్బులు ఇవ్వకుండా హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అసలే బయట క్లైమేట్ కూడా బాగాలేదు, ఏవేవో కొనుక్కొని తిని మళ్ళీ దగ్గు జలుబులు తెచ్చుకుంటే మనకేదో ఉందని జనాలు భయపడతారని చెప్పేసి నేను ముందుగానే గ్రేప్స్ అన్ని క్లీన్ చేసేసి ప్రిపరేషన్ చేసేసుకుంటున్నా. తర్వాత అయినా కావాలంటే వెంటనే మనం డిమాండ్ చేయొచ్చు, ఉన్నాయి కదా అవి తిను అని. మొత్తానికైతే అన్నీ తీసేసాను, చిన్న ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాంటివి మనం హ్యాపీగా జ్యూస్ అయినా చేసుకోవచ్చు, ఒట్టిగా తినొచ్చు. ఇవి స్వీట్ గ్రేప్స్ అండి, సో మనం జ్యూస్ వరకు అవసరం లేదు, ప్లెయిన్గా తినేయచ్చు. అన్నీ రెడీ చేసేసి పెట్టేశాను. సో ఇట్లా ఆఫ్టర్నూన్ వర్క్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంకా విజిల్ ఆల్రెడీ దిగింది. నేను అది మూత తీసాక మనకు చూసారా ఎంత కలర్ఫుల్గా పప్పు, మనం వేసిన క్యాబేజ్ కానీ చింతపండు అన్నీ మంచిగా నలుగుతాయి. పప్పు గుత్తితో ముందు చింతపండు వరకు నలిపేసేస్తే అది మళ్ళీ తొక్కులుగా లేకుండా మంచిగా కలిసిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి ఎక్కడ వేసామో ఆ ముక్కలన్నీ మెదుపుకున్నాక అప్పుడు మామూలుగా పప్పు అనేది నలుపుకోవాలి. ఒకటేసారి రౌండ్ తిప్పకుండా కొంచెం పైన ఇట్లా దంచినట్టుగా చేస్తే అన్నీ మెత్తబడతాయి. తర్వాత రౌండ్గా సర్కిల్గా తిప్పేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొద్దిగా దగ్గరగా ఉంటే గిన్నె ఈజీగా ఉంటుంది, కానీ కుక్కర్ వెడల్పుగా ఉంది కదండి, మనం ఇట్లా అన్నామంటే కొంచెం చింది మన మీద పడుతుంది. సో కొద్దిగా ఇట్లా చూసుకొని మెదుపుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను నీళ్లు కరెక్ట్గా వేస్తాను, నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టి అది దగ్గరకు వచ్చే వరకు నాకు అవసరం ఉండదు. సో అదంతా అయిపోయిన తర్వాత మంచిగా గిన్నె చుట్టూరా ఉన్నదంతా తుడిచేసేసుకొని తాలింపు వేసేసుకుని కలుపుకుంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా మన పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టీల్ కుక్కర్లో వండాను, స్టీల్ బాండీలో తాలింపు వేసాను అనమాట. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, కిచెన్ ప్రొడక్ట్స్ లింక్ అని ఒకటి అమెజాన్ లింక్, అది ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ మీకు నేను చెప్పిన చాలా ప్రొడక్ట్స్ అన్నీ ఆ లింక్లో కనిపిస్తాయి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క లింక్ క్రియేట్ చేయను కాబట్టి అవన్నీ కలిపి ఒక చిన్న లింక్లో యాడ్ చేసి పెట్టాను. అదొకటి ఓపెన్ చేస్తే చాలు మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది కూడా సిలికాన్ స్పూన్, మెత్తగా ఉంటుంది. మనం చేత్తో గరిటెతో గీకి గీతలు పడేలా కాకుండా స్మూత్గా ఏమాత్రం లేకుండా ఒక పించ్ ఆఫ్ దాల్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం తుడిచేసేసి మనం అందులో వేసేసుకున్నాం. ఆ తర్వాత తిన్నాక మిగిలింది చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా బౌల్ ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇంకేముంది, కాస్త స్క్రబ్ చేసేసామంటే వెంటనే కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫైనల్గా మా అబ్బాయికి అన్నం పెట్టిస్తున్నాను. తను అంతసేపు ఆడుతున్నాడు. సో ఈ ప్రాసెస్ చేసే లోపల తను చేసిన కొన్ని చిన్న మా యాక్టివిటీస్, కోతి వేషాలు అంటారు కదా, పిల్లలు ఇంట్లో ఉంటే ఆబ్వియస్గా ఎవరిలైనా అంతే ఉంటుందిలేండి. సో ఇది నేను ముందు మీకు తర్వాత చేసిన వర్క్ ముందు పెట్టాను. సో ముందు జరిగిన కొన్ని విషయాలు, ఫన్నీ విషయాలన్నీ ఇప్పుడు వస్తాయన్నమాట, చూడండి. సో ఇది మొన్న తెప్పించుకున్నటువంటి ఫుడీస్ ఇన్ ఆంధ్ర పికిల్ అనమాట. అందుకని అంత వేసిన వాడు హ్యాపీగా తినేస్తున్నాడు. రోజు కావాలంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ సీసాలో పెట్టుకుంది అయిపోతూనే ఉన్నాయన్నమాట. సో ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అగో తీసిచ్చాను, చూసారా ఎంత జాలీ, ఎంతసేపు స్వింగ్ అవుతూనే ఉంటాడు అనమాట, కుదురుగా ఉండదు వాడి బాడీ. ఇప్పుడు ఇది ఒక వంక, అన్నం తిన్నంతసేపు టీవీ చూడాలి అని చెప్పి. సో ఇంకా టీవీ చూసేటప్పుడు నేను అరుస్తున్నానని చెప్పేసి కూర్చొని ఏవో సినిమా డైలాగ్ చెప్తున్నాడు. అది నాకు సరిగ్గా గుర్తు రాలేదండి, ఎందుకులే మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను వాడి డైలాగ్ని డైరెక్ట్గా పెట్టలేదు. సో ఏ కాదురా నన్ను చిన్నోడు వేలే నాకు, మా అబ్బాయి మా ఇష్టం ఏంటంట, ఎవరు పిల్లలు వాళ్ళకి ఇష్టం కదా. మా తేజస్ బంగారు
మా అబ్బాయి పచ్చి క్యారెట్ కూడా తినేస్తాడు. ఇదేంటి క్యాబేజ్ చూడండి. బంగాళాదుంపలు, క్యాబేజీలు అన్ని వేసేస్తూ ఉంటాడు. అడుగుతాడు అనమాట, అమ్మ తినొచ్చా అంటాడు. తినేస్తాడు. సరిగుండు. కరోనా ఎఫెక్ట్ ఏమో పక్కన పెడితే హాలిడేస్ వచ్చినాయి. పారిపోకో, సరి కూర్చో. సర్లేదా, హాలిడేస్ వచ్చినాయి, ఇక హాఫ్ డేస్ వస్తాయి, ఇంట్లోనే ఉంటారు. చూసారా మా అబ్బాయికి నేను ఏం నేర్పిస్తున్నాను. ఏం నేర్చుకుంటున్నావు తేజు? ఏం నేర్చుకుంటున్నావు చెప్పు. తేజేష్ హాయ్ చెప్పు. హాయ్. ఏం తింటున్నావు? క్యాబేజ్. పచ్చికూరలు తింటారా? తింటారా? ర్యాబిట్, మా చిన్న ర్యాబిట్ ఎక్కి కూర్చుంటాడు. సో ఇప్పుడైతే హాఫ్ డేస్ ఇస్తారు, ఇంట్లోనే ఉంటారు. నా టైం అంతా అయిపోతూ ఉంటుంది. అందుకనే తను చదివించడానికి అబాకస్ బేసిక్స్ నేర్పిస్తున్నాను. ఆల్రెడీ ఈ పాటికి నేర్చుకున్నాడు, ఇంతకుముందు మర్చిపోయాడు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. మొన్న నేర్చుకున్నాడు, ఇంకా కొంచెం ఉంది, కరెక్షన్ చేయాలి, చూస్తున్నాను. సో మీరు కూడా మీ పిల్లలకి చక్కగా వాళ్ళు కొద్దిగా వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ కానీ ఇంకేమైనా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలన్నా ఇవన్నీ కొద్దిగా ఈ టైంలో ప్రాక్టీస్ చేస్తే సరే యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ రెడీ. షార్ట్ రెడీ లేదు, ఏం లేదు. ఇది ఏమన్నా డైరెక్షన్ అదా? నార్మలే. ఒకసారి నాటుతారా? నువ్వు అనేసరికి నా కంట్లో దుమ్ము కూడా పడిందిరా. షార్ట్ రెడీ. ఇది చూడు, 69 4 పెట్టావు, 9కి ఇంకా 5 ఏది ఎక్స్ట్రా. అన్నీ మర్చిపోతావు. అస్సలు వద్దు. ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది. ఎంతసేపు ఆ డబ్బాలో వద్దంటే అది దూరుతాడు. మొన్న వచ్చిన వ్యాక్యూమ్ క్లీనర్ అంటే అది ఎన్ఆర్ఎఫ్ గన్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అసలు ఏం చెప్పాలండి, ఒకటి తీసి ఇట్లా వద్దు నీట్గా సర్ది పెట్టేలోపల మళ్ళీ ఇంకోటి లాక్కొచ్చేస్తాడు. ఇంకా ఈ హాఫ్ డేస్ అయిపోవాలి, సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ జూన్ వస్తే కానీ ఈ అల్లరికి మనం కంట్రోల్ అనేది చేయడానికి మన చేతుల్లో అయితే లేదు. నేనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవమే. ఎందుకంటే మీ పిల్లలు ఇన్ని రోజులు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మీరు ఎంత నీట్గా అన్ని సర్దేసి పక్కన పెడతారో అవన్నీ మళ్ళీ ఇక అలా అయితే ఉండవు. ఎందుకంటే ఉదయం ఒక 2-3 గంటలు ఉన్న 12, 12:30, 1 గంట అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తారు. సో ఇది అందరిలో కామన్ అయిపోతుంది. సో అంతే, అందరి తల్లులు రెడీగా ఉండండి ఇన్ఆర్గనైజ్డ్ హౌస్ కోసం. ఇంకైతే ఆ తర్వాత నేను మిగిలినటువంటి కరెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ చేసేసి తనకి సండే బుక్ కూడా వచ్చింది. పజిల్ పేపర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించానండి. ఏంటంటే కొంత టైం మనం ఇక వెచ్చించాలి. వాళ్ళు మరీ రోజంతా బయటకు వెళ్ళి ఆడకుండా ఇంట్లో విసిగించకుండా ఉండాలంటే కొంచెం సేపు ఏదైనా సబ్జెక్ట్ మీద మైండ్ డైవర్ట్ చేస్తే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే వర్క్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం సేపు వాళ్ళని మరి ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నంతసేపు వాళ్ళు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మనం ఏదో ఒక పనిలో ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఇక్కడ నేను ఏమేమైతే ఆప్షన్స్ చేయించానో మీకు చూపిస్తున్నాను. మీరు కొద్దిగా హెల్ప్ తీసుకుని వాళ్ళకి మరీ చిన్నపిల్లలైతే పెయింటింగ్ అలాంటివి నేర్పించండి. కొద్దిగా పెద్ద పిల్లలైతే ఇట్లాంటి పజిల్స్ చేయడం నేర్చుకోవచ్చు, డ్రాయింగ్ వేసుకోమని చెప్పొచ్చు. ఇట్లా ఇక మన బుర్రకు పదును పెట్టాలన్నమాట. వాళ్ళకున్న టైం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేలాగా చేయడానికి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చే లోపల మీరు ప్లాన్ చేసేసి ఉంచండి. కాసేపు ఆ అన్నం తిన్నంతసేపు టీవీ చూసినా ఆ తర్వాత ఇది చేసుకోండి అమ్మా అని చెప్పొచ్చు అనమాట. హోప్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. మరి మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.